హలో నమస్తే, నేను అశోక్. అల్లు అర్జున్ వివాదానికి ఒక పులి స్టాప్ పడినట్టయింది. మొన్న ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన విషయాల మీద ఒక క్లారిటీకి అయితే వచ్చారు. క్లారిటీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే అసెంబ్లీలో కట్టుబడినటువంటి మాట ఉందో ఆ మాటకి సిద్ధంగానే బెనిఫిషియల్ కావచ్చు, స్పెషల్ టికెట్లకు సంబంధించిన వివాదం కావచ్చు, వీటన్నిటికి కూడా ఎక్కడా పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమన్యాయంగా ఉండాలి, ప్రభుత్వం కానీ చట్టం కానీ అందరికీ ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈ వివాదంతో ఆ ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంతటితో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన వివాదానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఈ విషయానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు మాట్లాడలేదు, ఎలా మాట్లాడలేదు, స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంటుంది కదా, టికెట్ల విషయం పైన ఇంత గందరగోళం జరుగుతోంది, గతంలో ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద అంత అవాకు చవాకులు పేలినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి చాలా విషయాలు ఆయన మీద విమర్శిస్తూ వచ్చారు, ఆయన గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు. దాంతోపాటు అక్కడ టికెట్ల రేట్లకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. దానికి సంబంధించినటువంటి జీవో పైన ఏవేమి విధానాలు ఉంటాయో దానికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా దిల్ రాజు ఇచ్చారు. అయితే ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక విషయాలను చర్చించినట్టు తెలుస్తుంది. ఏమిటి ఆ కీలక విషయాలంటే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు, ఏం జరిగింది, ఎలా జరిగింది, తప్పు జరగడానికి కారణం ఏంటి, దాంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పనితీరు కావచ్చు, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆయన ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవే, ఎక్కడా కూడా చట్టము ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా ఉండకూడదు, అందరికీ సంబంధించి చట్టం ఒకటే దానిలాగా ఉండాలి, అందుకోసమే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో అలానే ప్రవర్తించారు, అల్లు అర్జున్ విషయంలో ఆయన అలాగే నిర్ణయం తీసుకున్నారంటూ కూడా దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళారు, కానీ ఎక్కడా కూడా ఆ బాలుడిని కావచ్చు, ఆ మృతి చెందినటువంటి కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఎందుకు పరామర్శించలేదు. వాస్తవానికి ఘటన జరిగిన వెంటనే ఈ ఇష్యూ ఇంత వైరల్ అవుతుంది, ఘటన జరిగిన వెంటనే ఈ ఇష్యూకి సంబంధించి ఇంత పెద్దగా వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు ఎవరు స్పందించలేదు? ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒకరు స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది, దాన్ని ఇండస్ట్రీ మర్చిపోయింది, దానివల్లే ప్రభుత్వం ఇంత పెద్దగా చర్య తీసుకోవాల్సి వచ్చింది, ప్రభుత్వం ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని మాటలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది చేసినటువంటి పనితీరు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా చేసినటువంటి విషయాలు కావచ్చు, అవి ఇండస్ట్రీకి ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ వస్తున్నాయి, దాన్ని తగ్గించాలి, ఇండస్ట్రీలో కొంత క్రమశిక్షణ పెట్టే అవకాశం ఉండాలి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు దిల్ రాజుతో చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ వస్తున్నాయి. ఇక మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి వ్యవహారం పైన కూడా ఆయన కొంత సీరియస్గా రియాక్ట్ అవుతూ వచ్చారు. ఏదైతే క్షమాపణలు చెప్పడమో, లేదంటే దానికి సంబంధించిన కృతజ్ఞత చెప్పడమో, లేదంటే దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో, స్పందించే విధానం సరిగా ఉండాలి, స్పందించే విధానానికి సంబంధించి ఒక పద్ధతి ఉంటుంది, అది సరైన పద్ధతిలో చేసుంటే ఈరోజు ఈ విషయం ఇంత పెద్దదయ్యేది కాదు, ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యి ఇండస్ట్రీ మీద ఇంత తీవ్ర ప్రభావం ఉండేది కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అంటే స్పందించే విధానం అల్లు అర్జున్ సరిగా చేయలేదు కాబట్టి దానికి సంబంధించి ఈ ఇష్యూ ఇంత పెద్దదిగా మారుతూ వచ్చింది, దానివల్లే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇండస్ట్రీ మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు సరైనవే అంటూ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఫైనల్గా ఈ ఇష్యూకి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూకి సంబంధించి రియాక్ట్ అయ్యి తప్పు అల్లు అర్జున్ ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తే, కానీ రేవంత్ రెడ్డి చేసింది సరైనదే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి ఆయన స్పందించినటువంటి తీరు కావచ్చు, ఆయన రియాక్ట్ అయినటువంటి అంశాన్ని మీద పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నారు, అసహనంగా ఉన్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కుటుంబానికి సంబంధించి యోగక్షేమాలకు సంబంధించి కావచ్చు, ఆ బాలుడికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన వెంటనే రియాక్ట్ అయ్యి స్పందించుంటే ఇంత ఇష్యూ వచ్చేది కాదు. ఈ ఇష్యూ మీద ఆయన స్పందించకపోవడం వల్లే ఇంత పెద్ద
ఇంత పెద్దగా మారుతూ వచ్చిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చినారు. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన పరిమితులు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, దీని మీద సరిగా రెస్పాన్స్ అయ్యింటే ఇంత వివాదం తలెత్తేది కూడా కాదు అంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఇండస్ట్రీ మీద అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా, కొంత అసహనంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దాంతోపాటు అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడటం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది.